డీటెయిల్ చూస్తే అన్యమతం పేరుతో తిరుమలలో ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. తిరుపతి కపిల తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులను అన్యమతం పేరుతో తొలగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీటీడీలో 4500 మంది దళితులు పనిచేస్తున్నారని, వారిలో చాలామంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తారని తెలిపారు. వాళ్ళను కూడా కొండ కింద దింపేసి ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు అందరినీ క్రిందికి దింపేస్తే పారిశుద్ధ్య పనుల కోసం నారావారిపల్లె నుంచి మనుషులను తీసుకొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్నటువంటి మా సోదరిమణులు దాదాపు 10,000 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని పుత్తూరు అడవిలో ఎందుకు పెడతారా పిచ్చోళ్ళలారా? అర్చకులు ఉన్నారు 100 మంది, ఇళ్ళు లేక బాడుగలు ఇళ్లల్లో ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు అలిపిరి నుంచి పేరూరు దాకా 400 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ప్రతి ఒక్కరికి 5 సెంట్లు భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మరి తప్పకుండా ఈ అన్యమతాలు ఇవన్నీ పక్కన పెట్టండి, భారతదేశాన్ని నిలబెట్టండి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టాలని నేను డిమాండ్ చేస్తూ 4500 మంది ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు. కక్కసులు గడుగుతున్నారు. వాళ్ళు చర్చిలకు పోతున్నారు. నువ్వు దించగలవా? ఏంటి నువ్వు మాట్లాడేది? 20-30 మంది దిస్తే 4500 మంది ఆవిడ చర్చికి పోతున్నారు తిరుమలలో. శానిటరీ వర్కర్స్ వాళ్ళని గురించి ఏం చేస్తావు? నువ్వు తీసుకొస్తావా మీ ఊరు నుంచి, నారావారిపల్లి నుంచి? ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ ఖండిస్తున్నా. తిరుపతిలో పనిచేస్తున్నటువంటి మా సోదరిమణులు దాదాపు 10,000 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని